వైదిక పురోహిత ఆర్చక బ్రాహ్మణ సంఘ అభివృద్ధితో పాటుగా వైదిక ధర్మ విస్తృతి సభ్యుల సంక్షేమం కోసం తనవంతు కృషి చేస్తారని ఆ సంఘ నూతన అధ్యక్షుడు రఘు జోషి అన్నారు. ఇక స్థానిక తిరుపల్లి రామాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో సంఘ నూతన కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. సభ్యులందరి సహకారంతో వైదిక ధర్మ సామూహిక క్రతువుల నిర్వహణ, సాంస్కృతి పరిరక్షణకు సంఘం బలోపేతాన్ని కృషి చేస్తారని నూతన అధ్యక్షుడు అన్నారు. అనంతరం కొత్త పాలక వర్గానికి పలువురు అభినందనలు తెలిపి సత్కరించారు. పురోహిత సంఘానికి అధ్యక్షుడిగా సంఘ సభ్యుల ఉపకారానికి సహాయానికి ఎప్పుడు వైదిక సాక్షిగా రామచంద్రుల పాదాల చెంత అది వైదిక అర్చక పురోహిత సంఘానికి అధ్యక్ష సనాతన హిందూ ధర్మరక్షకుడిగా వైదిక ధర్మాచరణ గల సంఘం ఇదివరకు చాలా కాలంగా దశాబ్దాల కాలంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే మారుతున్నటువంటి కాల ప్రకారంగా సంఘం కూడా కొంత మారాల్సినటువంటి అవసరం ఉంది. దానికి రాబోయే రోజులు నా యొక్క ఏదైతే పదవీ కాలం ఉంటుందో దాంట్లో నేను మనస్ఫూర్తిగా కృషి చేస్తాను. ఆ యొక్క సంఘానికి సంబంధించినటువంటి అభివృద్ధిలో భాగంగా ఎటువంటి కార్యక్రమాలు చేపడితే బాగుంటుంది, ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది, ఏ విధమైనటువంటి నిబంధనలతో మనం కట్టుబడి ఉంటే బాగుంటుంది అనేటటువంటిది సంఘంలో ఉన్నటువంటి అందరి కేంద్రాలు ఆ జాబితాలో మొట్టమొదటి స్థానంలో ఉన్నటువంటి పేరు నుండి చిట్ట చివరి పేరు వరకు కూడా ప్రతి ఒక్కరి సూచనలు, సలహాలు, అభిప్రాయాలన్నింటినీ కూడా గౌరవిస్తూ